చూసారు కదా ఫ్రెండ్స్, ఈ దీపావళికి ఎంత మంచి లైటింగ్ సెటప్ అనేది చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో, బయట, టెర్రస్ పైన, దేవుని మండపం దగ్గర. మీ ఇంట్లో దీపావళి అనే కాదు, చిన్న చిన్న పార్టీస్ జరిగినా కూడా ఈ వీటిని మీరు సూపర్గా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇక వైర్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మంచి ప్రోడక్ట్ అనుకోవాలి. మనం పెట్టిన బడ్జెట్కి చాలా బెనిఫిట్స్ అనేది ఇందులో ఉన్నాయని అయితే చెప్పాలి. ఇది మనకి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం యాప్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి రెండింటి కాకుండా కూడా మనకు అడాప్టర్ దగ్గర కూడా దీన్ని మెయింటైన్ చేయడానికి ఒక చిన్న బటన్ అనేది వచ్చింది. సో ఇన్ని విధాలుగా చేసుకోవచ్చు. నిజం చెప్తున్నాను, అయితే బడ్జెట్లో మాత్రం ఎక్సలెంట్ లైటింగ్ సెటప్ అయితే మనకు వచ్చింది అనుకోవాలి. ఇది మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇందులో మనకి టైమింగ్ ఫంక్షన్స్, ఈ వైర్ వచ్చేసి మనకి 10 మీటర్స్ ఉంటుంది. ఇది రిమోట్ కంట్రోల్తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేసేది. చూడండి, మనకి అడాప్టరు. ఈ అడాప్టర్ దగ్గర మనకి స్టార్టింగ్ ఒక చిన్న బటన్ అనేది ఉంటుంది. రిమోట్ కంట్రోల్ పని చేయకపోయినా, యాప్ అనేది లేకపోయినా కూడా డైరెక్ట్ దీని దగ్గర నుంచి కూడా మనం కలర్స్ చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి వైర్ కనెక్షన్ కూడా చాలా సేఫ్టీగా విత్ వాటర్ ప్రూఫ్తో మనకు వచ్చేసింది. ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని ఫంక్షన్స్ ఎలా అవుతాయి, ఒక్కొక్క బటన్ ఆప్షన్ ఏంది అనేది కూడా మనకి ఫుల్ గైడ్ అనేది వెనకాల టోటల్గా ఇచ్చిళ్ళు. ఇది మనకి మ్యూజిక్ మోడ్లో మనకి లైటింగ్స్ అనేది వచ్చే సిస్టమ్ కూడా ఉంది. అంటే మనం మ్యూజిక్ అనేది బాగా బేస్ ఉన్న మ్యూజిక్ ఎలా అయితే వస్తుందో ఆ మ్యూజిక్ తగ్గట్టుగా మనకి ఇక్కడ లైటింగ్ సెటప్ కూడా వస్తుంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేసి. ఓకే, ఫస్ట్ అయితే దీన్ని మనం ఎలాంటి డ్యామేజ్ ఎక్కువ చేయకుండా దీన్ని ఓపెన్ చేసుకుందాము. మనకి ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ప్యాకేజింగ్ డ్యామేజ్ కాకుండా మనం ఓపెన్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు దీనికి మనం పవర్ కనెక్ట్ చేసి చూస్తాము. నేను పవర్ బ్యాంక్తోనే చూస్తున్నాను. మనం అడాప్టర్తో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా డాటా కేబుల్. ఓకే, మనం పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేయగానే ఇక్కడ లైట్స్ అయితే ఆన్ అయిపోయినాయి. సో ఇది మనకి వర్క్ అవుతుంది అని అర్థం. లైట్స్ ఆన్ అవుతున్నాయి అని అంటే దీన్ని మనం రిమోట్ కంట్రోల్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కలర్స్ ఉన్నాయి కదా, ఏ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ అనేది వస్తుంది. కాకపోతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినాక ఇక్కడ ఒక కవర్ ఉంటుంది, తీసినాకనే ఈ రిమోట్ అనేది మనకి వర్క్ అవుతుంది. కాబట్టి టోటల్ ఓపెన్ చేసినాక చూసుకుందాము. అలాగే ఇక్కడ మనకి రిమోట్ అనే కాకుండా మన ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా దాన్ని మనం ఈ లైట్స్ని మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ రిమోట్ పోయినా కూడా మనం యాప్ తోటి దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మరి అవి ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం టోటల్గా విప్పేసుకున్నాం. ఎందుకంటే ఇది వర్క్ అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ అనేది లేదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ కాబట్టి కొంచెం ఇలాంటివి ఫస్టే చూసుకొని దాని తర్వాత మనం మిగిలిన స్టెప్స్ ఏంటనేది చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇష్టం ఉన్నట్టు ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇలా రౌండ్గా వైర్ అంతా కూడా చాలా సేఫ్టీగా వచ్చింది. ఇది మీరు నమ్మరు కానీ ఇది 10 మీటర్స్ ఉంటుంది. ఇది చూడండి, ఎలక్ట్రానిక్ది కాబట్టి చాలా సేఫ్గా వచ్చింది. దీన్ని ఇప్పి కూడా మనం చూసుకుందాము. ఈ రిమోట్ కంట్రోల్ సంగతి కూడా చూద్దాము. మనం ఇక్కడ వచ్చిన రిమోట్ ఉంది కదా, ఆ రిమోట్ కంట్రోల్తో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రిమోట్ మిస్ అయిపోయినా కూడా మనకి డాటా కేబుల్ దగ్గర ఇక్కడ ఒక చిన్న బటన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ బటన్తో కూడా మనం చూడండి, ఇక్కడ మనం లైట్స్ అనేది కలర్స్ చేంజ్ చేసుకోవడం, ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసి ఫ్యూ సెకండ్స్ ఉంచాలంటే ఇది పవర్ అనేది ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. మళ్ళీ క్లిక్ చేసి ఫ్యూ సెకండ్స్ ఉంచితే లైట్స్ అనేది ఆన్ అయిపోతుంది. ఒకవేళ రిమోట్ మిస్ అయినా కూడా మనకి దీంతో ఉంది. ఇక బ్లూటూత్ కనెక్ట్ అయితే అది పక్కకు పోయింది. ఇందాక మ్యూజిక్ అన్నాం కదా, మ్యూజిక్ మోడ్లో మనకి లైట్స్ అనేది ఇద్దరు డిఫరెన్స్గా వస్తాయి అని చెప్పి, అంతేగాని మ్యూజిక్ రావడం అనేది అయితే ఏమీ కూడా లేదు. అలాగే మనకి ఈ రిమోట్లో ఇంకేమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది కూడా చూసుకుందాము. మనకి ఈ సైడ్కి వచ్చినాయి కదా, ఇవన్నీ మనకి కలర్స్. ఇందులో సింగిల్ కలర్స్ అనేది ఇలా వస్తాయి. ఇప్పుడు మనం సింగిల్ కలర్లో ఉన్నప్పుడు ఈ బ్రైట్నెస్ పెంచడం తగ్గించడం అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. ఈ ఆరో బటన్ పైనకి ఉంది కదా, ఇది బ్రైట్నెస్ అనేది పెంచడము. కానీ ఇక్కడ ఆల్రెడీ పెరిగే ఉంది కాబట్టి మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తలేదు. ఇప్పుడు డౌన్ చేస్తాను, చూడండి. మనకి బ్రైట్నెస్ తగ్గింది, మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యేది కూడా మీకు తెలుస్తుంది. అలాగే ఇది మనకి ఆన్ ఆఫ్ బటన్. ఓకే, దీన్ని సూటిగా ఉంచి మనం ప్రెస్ చేస్తే ఆ బటన్స్ మనకి పనిచేస్తున్నాయి. ఇందులో మరి ఒక్కొక్క ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమొస్తాయనేది చూద్దాం. ఇక్కడ ఐసీ సెట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మరి ఎలా వస్తాయి అనేది చూద్దాం.
ఓన్లీ వైట్ కలర్ అనేది మనకి సింగిల్గా కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం ఐస్ దగ్గరికి వెళ్ళినా లేదంటే క్రిస్మస్ ట్రీ మీదకి ఇట్లా వైట్ కలర్ది మనకు కావాలన్నా దీన్ని డెకరేట్ చేసి మనం ఈ కలర్ని సెట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు పక్కన ఉన్న కలర్స్ని క్లిక్ చేసి చూసుకుందాము. సో ఇక్కడ గ్రీన్ కలర్ని ప్రెస్ చేస్తే మనకి లైట్స్ అనేది అలా మూమెంట్ అనేది వస్తుంది. అలాగే బ్లూ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది మనము ఇంకా ఈ కలర్స్ చేంజ్ అయ్యేది మనం టోటల్గా ఇప్పి ఎక్కడైనా సెట్ చేసిన తర్వాత ఇవి ఇంకా మనకి చాలా సూపర్గా కనిపిస్తాయి. ఇవి వచ్చేది పోయేది కూడా. ఆల్ కలర్స్ ఈ C7 C16. సో ఇది మనకి మ్యూజిక్ మోడ్లో ఈ లైట్స్ అనేది వస్తాయి. అంటే ఇప్పుడు మనం మ్యూజిక్ ఎలా అయితే ఒకసారి సౌండ్ తగ్గించి పెంచి బీట్ అనేది వస్తుందో సో అలా మనకి రావడానికి ఈ లైట్స్ అనేది ఆ విధంగా వస్తాయి అని మనకి మ్యూజిక్ అనే దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలన్నమాట. ఇక్కడ మీకు క్లిక్ చేసినప్పుడు డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తూనే ఉంది ఎలా వస్తున్నాయి అనేది. ఇందులో అన్ని కలర్స్ బ్లింక్ అవుతూ ఉన్నాయి. ఇది ఓన్లీ వైట్. ఇందులో అన్ని కలర్స్ ఫాస్ట్. ఇక్కడ ఓన్లీ వైట్ మళ్ళీ ఇవి రెండు కూడా. సో ఇక్కడ ఇప్పుడు కింద మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ తర్వాత మనకి ఆటో అని ఉంది కదా. ఒకే కలర్ స్లోగా అన్నింటికి వస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ది చూస్తున్నాం. అన్ని కలర్స్ ఫాస్ట్గా వస్తున్నాయి. అలాగే ఇక్కడ బ్లూ ఫ్లాష్. ఇది అన్ని కలర్స్ సింగిల్గా వస్తాయి. ఇక్కడ మనకి కింద పింక్లో జంప్ అని ఉంది. స్లోగా వస్తున్నాయి. ఆఫ్ అయిపోయి మళ్ళీ ఒక్కొక్క కలర్ అనేది మనకి స్లోగా వస్తుంది. సో మనకి ఇన్ని విధాలుగా మనము ఈ రిమోట్తోనే మనకి నచ్చిన విధంగా కలర్స్ కానివ్వండి వాటి మూమెంట్స్ని కానీ మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్గా దీన్ని విప్పి సెట్ చేసి కూడా ఒకసారి మనం చూసుకుందాం అసలు ఎంత లెంత్ వచ్చింది అనేది క్లారిటీ కోసం.
టైప్స్లో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇది వైర్ కనెక్షన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. చూడండి, మనకి ఎక్కడ కూడా ఇది పోతుంది అనే ఛాన్స్ అయితే లేదు. ఒక వైట్ కలర్ దారం కొంచెం స్ట్రాంగ్గా వచ్చినట్టు మనకు ఉంది. కరెంట్ వైర్ లాగానైతే అనిపించట్లేదు. చూడండి, పిల్లలు పట్టుకున్నా కూడా ఎలాంటి భయం అనేది లేకుండా మనం ఉండొచ్చు. అలాగే ఇది వాటర్ ప్రూఫ్ కూడా. ఇది చూడండి, ఇది వాటర్ ప్రూఫ్. అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి దీని లెంత్ వచ్చేసి మనకైతే 10 meters వచ్చింది మనం పెట్టిన ప్రైస్లో. ఇంకొకటి ఏంటంటే డిఫరెన్స్, ఇప్పుడు ఇలాంటివి కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి కనెక్షన్స్ మనం లైట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి పోయే ఛాన్స్ చాలా ఎక్కువ. అసలు ఎప్పుడు పోతుందో అనేది మనం అయితే కరెక్ట్గా చెప్పలేము. కానీ ఇవి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, మంచి స్ట్రాంగ్గా. మనం కనుక ఎవరికి ఇవ్వకుండా కట్ చేస్తే తప్ప ఇది కనెక్షన్ పోయే ఛాన్స్, మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కడ కూడా లేదు. చాలా స్ట్రాంగ్గా ఉంది. కలర్స్ కూడా మీరు చూస్తున్నారు ఎన్ని విధాలుగా మనకి కనిపిస్తుందో. ఒకవేళ మరి మీరు తీసుకోవాలి అంటే దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి దీపావళి పండుగ కంటే ముందే ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకున్నారు, మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా యూస్ఫుల్ దాని గురించి మీరు చెప్పిలో అని మీకు అనిపిస్తారు. ఇంకా మీ థ్యాంక్స్ని వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం తెలియజేయండి.